హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్న లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. 888 నెంబర్ అంటే ఏంటి మేడం? అందరూ అంటూ ఉంటారు మనీ అబైండెన్స్ కోసం 888 నెంబర్ యూజ్ అవుతుంది అనేసి. అది నిజమా మేడం? తప్పకుండా నాన్న. ఈ విశ్వంలో అనంతమైనటువంటి సంపద ఉంది. ఆ అనంతమైన సంపద లా ఆఫ్ అట్రాక్షన్ లో 8th లా ప్రకారం పనిచేస్తుందని అంటుంటాం. మనము విశ్వానికి ఏదైతే చెప్పుకుంటామో అదే మనకు జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా మన సంకల్పం దృఢంగా శాశ్వతంగా ఉందనుకో అదే మనకి తిరిగేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక గోల్ ఉండాలి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ అంటూ ఉండాలి. ఆ గోల్ ఎప్పుడైతే మనకు ఉండదో మనకు మనీ అబండెన్స్ కానీ ఏవి జరగవు. ఇప్పుడు ఎవరైనా నాకు ఇది కావాలి అని గట్టిగా మన మైండ్కి చెప్పుకున్నాము అనుకో, దాని గురించే పదే పదే దాని గురించే మనకి ఆలోచనలు రావడం, అవే జరుగుతున్నట్టు అవే కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ మనీ అబైండెన్స్ లో మనకి ఏంజల్ నంబర్ లాగా 888 టెక్నిక్ చాలా పవర్ఫుల్ది. 888 టెక్నిక్ మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు 888 టెక్నిక్ అంటే ఏమి లేదు శిల్ప, ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. మనకి ఏ ఆలోచన వచ్చినా అది మన కోసమే ఆలోచన చేస్తూ ఉంటాం. మంచి ఆలోచనలు, లేకపోతే ఒక డ్రీమ్ జాబ్ కావాలని, లేకపోతే మాకు ఒక డ్రీమ్ హౌస్ కావాలని, లేకపోతే మాకు ఒక డ్రీమ్ ఫారిన్ కంట్రీ ట్రిప్ వెళ్ళాలని, లేకపోతే ఏదో ఒక అవకాశం రావాలని, లేకపోతే మనీ అబైండెన్స్ జరగాలని అనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా కదా. అలాంటిది ఎవరికైనా అలాంటి ఆలోచనలో ఉండి అలాంటివి ఏవి రావట్లేదంటే ఈ 888 టెక్నిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అంటే ఇది 8th లా ప్రకారమే పనిచేస్తుంది 888 టెక్నిక్. విశ్వానికి మేము ఏం సమర్పిస్తే అది మనకి తిరిగి వస్తుందని. మనం విశ్వంలో ఏం సమర్పిస్తున్నామంటే మన విష్, మన సంకల్పం ఎంత దృఢంగా ఉంటే అది అంతే దృఢంగా మనకి వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఒక బాల్ ని తీసుకొని ఫోర్స్ గా మనం గోడ కొట్టామనుకో, ఆ బాల్ మనకి అదే ఫోర్స్ తో వచ్చి మన మొహానికి కొట్టేస్తుంది కదా. ఇలాగే మన కోరికలు కూడా మనం గట్టిగా ఒక సంకల్పంతో గనక చెప్పగలిగాము అంటే ఖచ్చితంగా మనకు విశ్వం నుంచి అన్ని పాజిటివ్ గానే జరుగుతాయి. ఎప్పుడు మనం పాజిటివ్ గానే ఆలోచన చేయాలి. ఈ 555 టెక్నిక్ కూడా పాజిటివ్ గా ఆలోచన చేసి పాజిటివ్ గా రాసుకొని పాజిటివ్ మైండ్ సెట్ తో తయారు అయితే మాత్రం 100% ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దీనికి చేయాల్సింది సింపుల్ టెక్నిక్. 8 days చేయాలి. ఇప్పుడు 8 days మనం రాసాము, మన విష్ ఏదైనా ఉంది, డ్రీమ్ జాబ్ కానివ్వండి, లేకపోతే మనీ అబెండెన్స్ కానివ్వండి, లేకపోతే ఒక నూతన గృహం కావాలని కానివ్వండి, ఏదైనా వాట్ ఈజ్ ఇట్ మేబీ, మీకు ఏమి కావాలంటే అది మీ విష్ ఏది ఉంటే అది మీరు 8 రోజులు రాయాలి. రోజు పడుకునే ముందు రాయండి. అన్ని పనులన్నీ అయిపోయాయి, ఇప్పుడు నేను స్లీప్ లోకి వెళ్తాను అనేటప్పుడు దానికోసము మీరు ఒక విజువలైజేషన్ బుక్ ఒకటి సపరేట్ గా పెట్టుకోండి. ఇలాంటిది ఏదైనా ఒక బుక్ దానికోసం మాత్రమే, ఇంకా దాంట్లో ఏవి రాయకోకుండా కేవలం విజువలైజేషన్ కోసం మాత్రమే మీకు వచ్చే థాట్స్, మీకు ఏం కావాలనేది ఒక 8 times రాయాలి. రోజుకి 8 times, రాత్రి పడుకునే ముందు 8 times రాయాలి. మళ్ళీ ఉదయం లేసినప్పుడు మీరు ఏదైతే విష్ అనుకుంటున్నారో దాన్ని 8 times అనుకోవాలి, 8 times స్మరించాలి. ప్రతిరోజు నా ఈ విష్ అని 8 రోజులు స్మరించాలి. ఇలా 8 రోజులు చెప్పాలి, 8 రోజులు రాయాలి. 8 రోజులు దాన్ని ఒక మంత్ర సాధన లాగా మన విష్ని పదే చెప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక బైక్ డ్రైవింగ్కి వెళ్తూ ఉంటాం, మన విష్ అనేది 8 సార్లు చెప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కాలేజ్కి వెళ్తుంటాం, వెళ్ళే దారిలో కూడా మన విష్ అనేది ఒక 8 సార్లు. ఇలా మీరు 8 అనే సంఖ్యలో మీరు 8 రోజులు 888 టెక్నిక్ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు ఎటువంటి కోరికైనా కానీ అది ఎంత పెద్ద విష్ కానీ 100% అంటే 100% ఈ ఇయర్ అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి అది ఫుల్ ఫ్లెక్స్డ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే దాని మీద మనము అనంతమైనటువంటి శక్తిని ఇస్తున్నాం, మన ఎనర్జీ లెవెల్స్ అనేటివి మనం పెడుతున్నాం. ఇప్పుడు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డే తిరిగి వస్తుంది అని అంటాం కదా. అలా ఈ విశ్వానికి మనం ఏదైతే సమర్పిస్తున్నామో అదే మనకి కలుగుతుంది అన్నమాట. అదే నమ్మకంతో ఏదైనా కానీ విజువలైజేషన్ కి పవర్ ఉంది అంటే జస్ట్ మనం బిలీవ్ చేయాలి, అది నమ్మాలి, అది జరుగుతుంది, అది వస్తుంది, ఎలాగైనా వస్తుంది. నాకు తెలియదు ఎలా వస్తుందో తెలియదు కానీ వస్తుందనే ఒక బిలీవ్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇది మనం రాత్రి అంతా పడుకున్న తర్వాత చేస్తే గనుక అది మన మైండ్ అనేది కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది. ఆ థాట్స్ మనం వెళ్తుంటే ప్రతిరోజు గుర్తు చేస్తుంది. ఆ గుర్తు రావడం ప్రతిసారి మనము దాని మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. మనం ఒక ఇంటి మీద కానివ్వండి, ఒక వస్తువు మీద కానివ్వండి, ఒక వాహనం మీద కానివ్వండి, లేకపోతే మన డ్రీమ్ జాబ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి,
దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం, పదే 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 మనకి అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పడుకుంటాము, అలారం పెట్టుకుంటాము, అలారం పెట్టుకున్నప్పుడు కరెక్ట్ ఆ టైంకి అది అలారం ఇచ్చేస్తుంది. ఒక్కొక్క రోజు అలారం ఇవ్వకపోతే లేయడంలో అటు ఇటు అవుతుంది కదా. అలాగే ప్రతి మనిషికి కూడా ఇది కూడా ఒక 888 టెక్నిక్ అనేది ఒక అలారం లాగా పనిచేస్తుంది. వాళ్ళ మైండ్ అనేది ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి మనీ అబెండెన్స్ కానివ్వండి, మీకు ఏది అనుకుంటే అదన్నీ మొత్తం జరుగుతాయి. 888 టెక్నిక్ ఎలా ఉపయోగించాలని చూపించరా మేడం? తప్పకుండా. మనం ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా, ఇది ఒక విజువలైజేషన్ బుక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఉంటుంది. ఇక్కడ గడులు ఉన్నాయి. మనం ఈ గడిలో పెన్ తీసుకొని 8 సార్లు ప్రతిరోజు 1, 2, 3, 4, 5 అనేది 8 సార్లు మీ విష్ ఏదైనా ఉన్నాయండి, అది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా కానివ్వండి, ఈ విజువలైజేషన్ బుక్ లో మీరు 8 సార్లు రాయాలి. ఇలా 8 రోజులు రాయాలి. 8 రోజులు 8 సార్లు మీరు రోజు ఒక్కసారే రాయాలి. ఒక్క రోజుకి ఒక్కసారే రాయాలి, 8 సార్లు రాయాలి. సేమ్ ఒకే కోరికే, మళ్ళీ పదం కూడా తప్పు పోకూడదు. ఈ రోజు ఒక రకంగా కోరుకొని రేపు ఇంకొక రకంగా కోరుకొని ఎల్లుండి ఇంకో రకంగా కోరుకొని మీ డిసిషన్ చేంజ్ చేసుకొని ఆ ఎల్లుండి మీరు కన్ఫ్యూజ్ ఎలా అవుతారో విశ్వం కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు ఏది కావాలో కాన్ఫిడెంట్ గా నాకు ఇది కావాలి, నా గోల్ ఇది అని ఒకటి సెట్ చేసుకోండి. ఆ ఒకటి సెట్ చేసుకొని మీరు 8 రోజులు 8 సార్లు పేపర్ పెన్ తీసుకొని ఒక బుక్ దానికోసం సపరేట్ పెట్టేసేయండి. 8 సార్లు మీరు మీ కోరిక ఏదైనా కానీ 8 సార్లు రాయండి. ఇప్పుడు మీకు అందరికీ రాయడం తెలుసు కదా, ఇప్పుడు నేను రాసి చూపించినా మీకు కనిపించదు. 8 సార్లు రాయండి. ఇప్పుడు నాకు డ్రీమ్ జాబ్ కావాలి, నాకు డ్రీమ్ జాబ్ కావాలి, నాకు డ్రీమ్ జాబ్ కావాలి. ఎప్పటికి కావాలి? క్లారిటీ ఉండాలి కదా. ఏ ఇయర్ కావాలి? ఇంకా 10 సంవత్సరాల తర్వాత డ్రీమ్ జాబ్ చేస్తారా? కాదు కదా. 2025 నుంచి నేను 26 లోకి నాకు ఒక డ్రీమ్ జాబ్ కావాలి, ఈ డేట్ నుంచి ఈ డేట్ లోకి డ్రీమ్ జాబ్ కావాలని చెప్పండి. ఖచ్చితంగా మీరు ఈ జనవరిలో రాస్తే నెక్స్ట్ జనవరిలోకి వెళ్ళినా మీ డ్రీమ్ జాబ్ లో కంపల్సరీ ఉండటానికైతే అవకాశం 100% వస్తుంది. దానికి సోర్స్ కూడా మనకి కనిపిస్తుంది. ఇలా మనం ఒక విజువలైజేషన్ బుక్ ను మనం మెయింటైన్ చేసి రాసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన డ్రీమ్ ఎలాంటిదైనా ఫుల్ ఫ్లెక్స్. మేడం 888 ని ఎందుకు రాయాలి మ్యామ్? చాలా ఉన్నాయి. మనీ అబెండెన్స్ కి ఓన్లీ 888 అనే కాదు. 888 అనేది ఇన్ఫినిటీ, అనంతమైన సంపదకి ఒక సింబల్ లాగా మనం 8 అంటాం. మనీ 8 అనేది మనీ అబెండెన్స్ సంఖ్య. ఇప్పుడు 9, 8 అనేది పవర్ఫుల్ డిజిట్స్. అవి చాలా నంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క విధమైనటువంటి మనీ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. 8 అనేది ఒక శుభ సూచకం లాంటిది కాబట్టి 8తోనే స్టార్ట్ చేస్తారు. చూసారు కదండి, 888 నెంబర్ ద్వారా మనకి మనీ ఎలా వస్తుంది ఏంటనేది కూడా మనకి చూపించారు మేడం గారు. ఎలా రాయాలి, 888 నెంబర్ ని ఎలా ఉపయోగించాలి, 888 నెంబర్ నే ఎందుకు అందరూ యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనకి మాటల్లో చూపించారు. అలానే ప్రతి విషయం సరే, ఏదైనా సరే, మనీ విషయమైనా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క నెంబర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. మనీ కోసం 888 నెంబర్ ఇలా ఉపయోగించాలి, మన డ్రీమ్స్ కోసం ఇలా ఉపయోగించాలి అనేసి మనకి తెలియని ఎంతో మంచి సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్. అలానే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మేడం మీకు అందుబాటులో ఉంటారు, మీకు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.